శ్రీ స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం అతిథి గృహం వద్ద ముందుగా స్వాగతం పలికిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్, చిత్తూరు శాసనసభ్యులు గురుజాల జగన్మోహన్ మరియు శ్రీయుత జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూల మొక్క అందజేసి స్వాగతం పలకడం జరిగింది. వీరికి పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి జ్ఞాపికను అందజేసిన దేవస్థానం చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ తరువాత వినాయక సదన్ వసతి సముదాయం 2వ, 3వ అంతస్తుల నూతన వసతి సముదాయాన్ని నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, కర్నూలు డీసీ గురుప్రసాద్, చిత్తూరు ఏసీ చిట్టెమ్మ, తిరుపతి ఏసీ రామకృష్ణ, బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, సతీష్, నరేష్, శివ, ప్రసాద్, చంద్రకళ, సంధ్యారాణి, దేవస్థానం ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, ధనపాల్, ధనుంజయ, హరిమాధవరెడ్డి, ప్రసాద్, సూపరింటెండెంట్లు, జెడ్పీటీసీ సుచిత్ర, సిఐ శ్రీధర్ నాయుడు, కాణిపాకం ఎస్ఐ, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు కొత్తలపట్టు శాసనసభ్యులు మురళీ గారు, చిత్తూరు శాసనసభ్యులు జగన్ గారు, ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవో గారు, ఇతర కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి
ఈరోజు ప్రధానంగా ఈ యొక్క బ్లాక్ 1 బ్లాక్ 2పై 2-3 అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 83 గదులు, అలాగే 15 సూట్ రూమ్స్, 100 గదులతోటి మొత్తం మీద కామన్ హాల్స్ కూడా 2 పెట్టి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు దీన్ని ప్రారంభించాం. 14,74,00,000 రూపాయల ఖర్చుతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా దేవాదాయ శాఖ ఇతర డోనార్స్ కానీ లేకుంటే ఆలయాలకు సంబంధించిన పాలక వర్గాల యొక్క సహకారంతో వారిచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ తోటి కలిపి అనేక దేవాలయాలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి ధూపదీప నైవేద్యం ఈ పథకం కింద 10,000 రూపాయలకి ఎక్కడైతే ఆలయాల్లో కనీసం దీపం పెట్టే వసతి కూడా లేదో ఆ ఆలయాల్లో ఒక అర్చకుని ఏర్పాటు చేసుకుని గ్రామస్తులు కలిసి ఈ ఆలయంలో స్వామివారి కైంకర్యాలు జరగాలి అని కోరితే ఆ స్వామివారి పేరుతోనే ఆ అర్చకుని పేరుతో 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో 183 ఆలయాల్లో 3,39,00,000 రూపాయలతో ఈ పథకం అమల్లోకి ఉంది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎన్నికల సందర్భంలోనే ధూపదీప నైవేద్యం పథకానికి 10,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో 1,74,00,000 రూపాయలతో ధూపదీప నైవేద్యాలని 6,229కి ఇప్పుడు ఇస్తూ వచ్చాం. ఇంకా ఇవ్వాలని చెప్పి మాకు నివేదికలు వస్తున్నాయి, మహజర్లు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా పరిశీలించమని క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాం. వాటిల్లో అర్హత కలిగినటువంటి ఆలయాలకి ప్రతిపాదనల్ని అధికార యంత్రాంగం పంపితే ప్రతి నెల కూడా రివ్యూ చేసుకొని అవసరమైనటువంటి వాళ్ళందరికి కూడా దీనికి పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకు కూడా ఈ డబ్బు మంజూరు చేయాలనేదే ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇప్పుడు ఇస్తున్నటువంటి 6,229 ఆలయాలకి దాదాపుగా 10,000 ఆలయాలకి ఈ ధూపదీప నైవేద్యం ఇవ్వాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. అందుకనే ఎక్కడెక్కడ ఉన్నా, మారుమూల గ్రామాల్లో ఉన్నా, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నా, అనేక ప్రాంతాల్లో ఆలయాలు కట్టి వదిలేస్తే వాటన్నిటికి కూడా ఈ పథకం కింద ఒక అర్చకుల్ని ఏర్పాటు చేసుకునే పని అయితే 10,000 రూపాయలు ఇవ్వాలన్నదే ప్రభుత్వం యొక్క సంకల్పం. శ్రీవాణి భజన మందిరాలను ఏర్పాటు చేయాలని చాలా ప్రాంతాల్లో చిన్న ఆలయానికి కూడా నోచుకొని గ్రామాలు, నోచుకున్నటువంటి తాండాలు, కాలనీలు, గిరిజన ప్రాంతాలు, దళిత ప్రాంతాలు, బలహీన వర్గాల ప్రాంతాలు అనేకం ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ విడిపోయిన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక ఆలయం నిర్మాణం చేయాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా 5,000 శ్రీవాణి భజన మందిరాలని 2 సంవత్సరాల లోపల, అంటే 2028 సెప్టెంబర్లోగా ఈ 2 సంవత్సరాల్లో 5,000 భజన మందిరాలను నిర్మాణం చేయాలి. దీనికి కూడా కొన్ని కండిషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. 5 సెంట్ల భూమి కానీ ఆ గ్రామంలో ఉంటే దానికి 20 లక్షల రూపాయలతో ఒక నిర్మాణం, 10 సెంట్ల భూమి కానీ ఉంటే అక్కడ 30 లక్షల రూపాయలు,
15 సెంట్ల నుంచి 20 సెంట్ల భూమి కానీ ఉంటే 40 లక్షల రూపాయలతో భజన మందిరం ఏర్పాటు చేసి ఆ భజన మందిరంలో కూడా ఉండవలసినటువంటి విగ్రహాలు ఏవి ఉండాలి అని అంటే ఆ గ్రామస్తులు ఎవరిని కోరుకుంటే ఆ యొక్క ఆధ్యాత్మిక పరమైన ఆ విగ్రహాలనే అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ఇన్ని రకాలుగా దేవాదాయ శాఖని అభివృద్ధి చేస్తూ ప్రక్షాళన చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. పుష్కరాలు వస్తున్నాయి. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గోదావరి పుష్కరాలు మనకి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అదృష్టం ఏమంటే ఇప్పటికీ ఇది 3వ పుష్కరాల్లో కూడా పాల్గొని నిర్వహించేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ప్రాంతం, ఈ జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ దఫా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికే ఈ అవకాశం వచ్చింది, ఈ అదృష్టం కూడా దక్కింది. ఇది అందరికీ వచ్చేటువంటి అవకాశములు కాదు, అందరికీ దక్కే అదృష్టం కూడా కాదు. 3 దఫాలు కూడా ఆయనే ఈ యొక్క గోదావరి పుష్కరాలు నిర్వహించబోతూ ఉన్నాం. ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ గోదావరి పుష్కరాలు, దాని తర్వాత వచ్చే 2028లో కృష్ణా పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే దాని నిర్వహణ బాధ్యతల్ని మా అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈ పుష్కరాల్లో ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలి. ఎక్కడైనా వాటికి బాగోగులు చూడాలి. గత పాలకులు వాటిని నిర్లక్ష్యం చేశారని చెప్పి ఇప్పటికే 43 ఆలయాల్లో పనుల్ని పూర్తి స్థాయిలో చేసి 27 జూన్కంతా వాటిని తయారు చేయడానికి 51,79,00,000 రూపాయలతో గోదావరి పుష్కరాల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తూ ఉన్నాం. 981 ఆలయ ధర్మకర్తల మండలిని పూర్తి చేసి ఇంకొక 438 ఆలయాలకి ధర్మకర్తలను వేయాలి. గల ప్రణాళికను విడుదల చేయడం జరిగింది. అందులో భాగమే ఈరోజు ఈ ధూపదీప నైవేద్యాలు. ఈ ధూపదీప నైవేద్యాల విషయంలో ఇప్పుడు ఈ జిల్లాలో జరిగేది, తర్వాత కామన్ గుడ్ ఫండ్ తరఫున కొన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించాం. ఆ విధంగా చేసేటువంటి పనుల్లో 30 పనులకు 64,33,00,000 రూపాయలు ఈ జిల్లాలో మంజూరు చేసి ఇప్పటికే పనులు ప్రారంభించమని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కొన్ని దగ్గరలో ప్రారంభమైనవి, కొన్ని దగ్గరలో టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. దీనితో పాటే మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో, ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి ఆలయాలని ఎక్కడైతే ఆలయం లేదో అక్కడంతా ఆలయం నిర్మాణం చేయాలి. ఆలయంలో కూడా ఏ రకమైనటువంటి విగ్రహాలు కావాలని ఆ గ్రామస్తులు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుతారో వాళ్ళ ఆలోచన మేరకే ఈ యొక్క శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలని చెప్పి కూడా వారు నిర్ణయించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆలయమా, సీతారాముల ఆలయమా, ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇలాంటి అనేక శివాలయం, ఇలా అనేక ఆలయాలకి మంజూరు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే శ్రీవాణి ట్రస్ట్లో ఆలయం, దానికి నామకరణం శ్రీవాణి భజన మందిరాలని చెప్పడం జరిగింది. ఈ భజన మందిరాలను ఇప్పటికే 10 భజన మందిరాలు మంజూరు చేశాం. దానికి ఈ 10ంటికి దాదాపుగా 1,50,00,000 రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. అలాగే ఆలయాల కమిటీలకి సంబంధించి చిత్తూరు జిల్లాలో 10 ఆలయాలకి కమిటీలను కూడా ఇప్పటికే పూర్తి చేశాం.
ఇంకా చేయవలసినవి ఉన్నాయి. వాటిని కూడా ఎప్పుడైతే చట్ట ప్రకారం దేవాదాయ శాఖ చట్ట ప్రకారం అవి అనుమతులు వస్తాయో దాని ప్రకారం వాటిని కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి సమగ్ర సమాచారం ఇవాళ ఈ జిల్లాలో చెప్పవలసిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాల దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని నెరవేరుస్తూ 23 మాసాల్లో అనేక ఆలయాల్ని రాష్ట్రంలోనే మొదలుపెట్టాం. అందులో కామన్ గుడ్ ఫండ్ జీర్ణోద్ధరణ కార్యక్రమం కింద ఇప్పటికే 691 ఆలయాలని ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో 812,67,00,000 రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం, ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమం గతంలో స్వతంత్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో గత పాలకుల సమయంలో కానీ ఈ యొక్క ఆలయాలు నిర్మాణం చేయలేదు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం మొదలుపెట్టాం. ధూపదీప నైవేద్యాల కింద ఇప్పుడు నేను ఏదైతే చిత్తూరు జిల్లాలో చెప్పానో అదేవిధంగా రాష్ట్రమంతా 6,229 ఆలయాలకి ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. వాటికి అనుమతులు రాగానే అవి కూడా పూర్తి స్థాయిలో చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నేను గతంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కూడా స్థానిక శాసనసభ్యులు సోదరులు మురళి గారు కానీ, జగన్ గారు కానీ, స్థానిక అధికారులు, ఆలయ పాలకవర్గ చైర్మన్లు అందరూ కలిసి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ కావాలి అని అడగడం, అడిగిన వెంటనే మేము కూడా ఆ ఆలయాలను చూడడానికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినటువంటి దానిలో ముఖ్యంగా అర్ధగిరి దేవస్థానాన్ని దాదాపుగా టెంపుల్ టూరిజం కింద తీసుకొచ్చి దానిలో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కుప్పం వచ్చినప్పుడు కూడా వారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే దేవాదాయ శాఖ, టూరిజం శాఖ, ఇతర అధికారులు, ఇతర శాఖలు అన్నీ కలిసి జూన్ 15 నాటికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు ఇద్దరు కలిసి చెప్పడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందగానే ఒకసారి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టి దాన్ని సమీక్ష చేసుకున్న తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఈ అర్ధగిరి ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి గతంలో పౌరాణిక శాస్త్రాల ప్రకారం అది ఆంజనేయ స్వామి అమృత గడియల్లో తీసుకువెళ్ళేటువంటి ఒక పర్వతం నుంచి విరిగిపడినటువంటి ముక్కగా దాన్ని చెప్తూ వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని అన్ని రకాల ఆయుర్వేద వృక్షాలతోటి, నక్షత్ర వృక్షాలతోటి దాన్ని అభివృద్ధి చేసి ఆలయాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దాన్ని పర్యాటక రంగంగా కూడా తీసుకురావాలని చేసేటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, టూరిజం శాఖ మంత్రి గారు, మేము అందరం కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక ఇక్కడికి సంబంధించే ముగలేశ్వర స్వామి ఆలయాన్ని ఉన్నది ఉన్నట్లుగా మరి పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి, పనులు కావాలి అని చెప్పి శాసనసభ్యులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఇచ్చారు. నేను తిరిగి అమరావతికి వెళ్ళిన వెంటనే దానికి సంబంధించినటువంటి ధార్మిక పరిషత్ సమావేశం జరపాలి. జరిపిన తర్వాత అందులో దీన్ని మంజూరు చేసి బహుశా రాబోయేటువంటి సుముహూర్తంలోనే ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడానికి అందరం కూడా మళ్ళీ కలిసి ఇక్కడికి రావడం జరుగుతుంది. అరగొండ గ్రామంలో చౌడేశ్వరి ఆలయం, అమ్మవారి ఆలయం, దీనికి
ప్రతాప్ రెడ్డి గారు వారు కొంత నిధులు వెచ్చిస్తే దేవాదాయ శాఖ దానిలో కొంత నిధులు వెచ్చించాలని చెప్పి గతంలో అనుకోవడం జరిగింది. కానీ కొన్ని ఆ ప్రణాళికలు ప్లాన్లు కొంత తేడా రావడంతో పోయిన దఫా బ్రహ్మోత్సవాల సమయంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడే మేమందరం వెళ్ళి చూసి అక్కడికక్కడే ఇది మళ్ళీ మార్పు చేసి కొత్త ప్రణాళికలు చేయండి అన్నప్పుడు దానికి ఇంకా ఎక్కువ మొత్తం మంజూరు కావాలి. ఇది కామన్ గుడ్ ఫండ్లో ఉంది కాబట్టి దీనికి కామన్ గుడ్ ఫండ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేది ప్రతాప్ రెడ్డి గారికి ఆర్గనైజేషన్ వారి అనుమతి కూడా కావాలి అని అంటే ఎంత ఎక్కువ అవుతుందో ఖర్చు అంతలో 50% వాళ్ళు 50% రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ఖర్చు పెడుతుందని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళు 50 లక్షలు ఇచ్చారు. మేము కూడా 50 లక్షల రూపాయలు దేవాదాయ శాఖ నుంచి ముందు మంజూరైనటువంటిది కాకుండా అదనంగా కూడా ఇచ్చాం. ఈరోజు వీలైతే నేను ఈ 2 ఆలయాలను కూడా ఒకసారి చూడాలని అనుకుంటున్నాను. మళ్ళీ రెండవ దఫా వెళ్ళి ఎంతవరకు ప్రోగ్రెస్ ఉంది, ఎంతవరకు పనిచేస్తున్నాం, మా వాళ్ళు ఎంతవరకు దీన్ని మొదలు పెట్టారు, ఇవన్నీ కూడా చేయడానికి ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. అలాగే దాదాపు 25 కోట్ల రూపాయలతో టీటీడీ 2 కళ్యాణ మండపాలు, విఐపి గెస్ట్ హౌసు, ఏఐ టెండర్ స్టేజ్లో ఇవి 2 పనులు కూడా ఉన్నాయి. అట్లాగే పుష్కరిణి షిఫ్టింగ్కి 3 కోట్ల రూపాయలు, బస్టాండ్ నిర్మాణానికి 16 కోట్ల రూపాయలు, డోనార్ గెస్ట్ హౌస్కి 4 కోట్ల రూపాయలు వెచ్చించాలనేటువంటిది ఇవాళ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి యొక్క పాలకవర్గం, శాసనసభ్యులు, అధికార యంత్రాంగం అంతా కలిసి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు. ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు పత్రాలు రాగానే బహుశా జూలై జూన్ చివరిలో వీటికి శంకుస్థాపనలకి గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయంగా ఆహ్వానించాలన్న ఆలోచన మన శాసనసభ్యుల గారికి ఉంది. వారి ఆలోచన ప్రకారమే ముఖ్యమంత్రి గారికి స్వయంగా అందరం కలిసి ఆహ్వానిస్తాం. ఆయనకి ఏదైనా పని ఒత్తిడి వల్ల రాలేకపోయినా ఈ కార్యక్రమాల్ని వారి పేరుతో శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మొత్తం మీద ఒక విషయం మాత్రం చెప్పగలను. గడిచిన పాలక వర్గాలు లేదా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంత దేవాదాయ శాఖలో అభివృద్ధి ఎప్పుడూ చూడలేదు. నాకు కూడా 43 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో 4వ దఫా మంత్రిగా ఈరోజు నేను కూడా పనిచేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశాబ్దాలుగా ఒక దేవాదాయ శాఖలో ఇన్ని పనులు మంజూరు చేయను, ఇన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేయడం, ఇన్ని స్కీములు కొత్తవి తీసుకురావడం, భక్తుల యొక్క తాకిడి కూడా ఇంత ఎక్కువగా రావడం అనేటువంటిది మేము కూడా ఈరోజు మరి ఆ భగవత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, ఆస్వాదిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కూటమి నాయకత్వంలో ఈ ప్రక్షాళన కార్యక్రమం మొదలుపెట్టాక దాదాపు ఏ ఆలయానికి వెళ్ళినా 35% భక్తులు, సేవకులు, సేవలు అన్నీ పెరిగాయి. బ్రహ్మోత్సవాలు జరిగితే ఆ బ్రహ్మోత్సవాల్లో ఇవాళ ఊహించినటువంటి విధంగా భక్తుల తాకిడి ఉంది. దానికి తగ్గట్టుగానే ఇవాళ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అన్నప్రసాద వితరణ దాదాపుగా ప్రధానంగా ఉన్నటువంటివి తిరుమల తిరుపతి దేవస్థానం కాకుండా 8 ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. అందులో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయాలన్నింటిలో నిత్య అన్న సంతర్పణ జరగాలి అనేది ముఖ్యమంత్రి గారి కోరిక. ఇప్పుడు దాన్ని పెంచాం, మళ్ళీ 21 ఆలయాలు అన్నాం. ఇవాళ 52 ఆలయాల్లో ప్రతిరోజు అన్న ప్రసాద వితరణ జరగాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నాం. ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎన్ని వేల మంది వచ్చినా ఆ ఆలయాల్లో అన్నప్రసాదం సమయంలో ఆ భక్తులకి అన్నప్రసాదం పెట్టే తీరాలి. దీన్ని ఇంకా పెంచాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. బహుశా ఈ వేసవి సమయం అయ్యాక
భక్తుల తాకిడి ఎలా ఉంది అన్నీ ఒకసారి విశ్లేషించుకున్న తర్వాత దాదాపుగా 116 ఆలయాల్లో అన్న ప్రసాద వితరణని పెంచాలి ఇప్పటికి ఈ సంవత్సరమే అనేది కూడా మా ఆలోచన. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తప్పకుండా భగవంతుని సాన్నిధ్యానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి, ప్రతి సేవకుడికి ఆ ప్రసాదాన్ని, ఆ స్వామివారి ప్రసాదాన్ని వారికి ఇవ్వాలనేదే మా ఆలోచనగా ముందుకు సాగుతుంది. థ్యాంక్ యూ. శ్రీవాణి టికెట్లు అనేటువంటివి టీటీడీలో ఇవాళ అన్నీ ఆన్లైన్ సిస్టమ్. ఎవరికి కూడా ఒక్క టికెట్ కూడా చేతికిచ్చే పరిస్థితి లేదు. మొత్తం అంతా కంప్యూటరైజ్డ్ సిస్టంలో ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత టికెట్లు విడుదలవుతున్నాయి. దీంట్లో అవినీతి జరిగింది లేకుంటే మరొకటి జరిగింది అని అంటే అసలు ఈ సిస్టమే పెట్టకుండా గతంలో ట్రావెల్స్ వాళ్ళకి ట్రావెల్స్ బుకింగుల కింద టిక్కెట్లు బుక్కులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మా ప్రభుత్వాన్నో మా పాలక వర్గాలనో ఆక్షేపించడం అనేది సరైన విధానం కాదు. మీరు చేయలేనటువంటి సాహసం ఇవాళ మేము చేస్తున్నాం. 100% ప్రతి ప్రధానమైన ఆలయంలో సేవలన్నీ ఆన్లైన్లో ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాన్ని అమలు చేస్తున్నాం. ఇంకా అలవాటు పడడం లేదని అక్కడక్కడ ఒక 5% టిక్కెట్లు నేరుగా పెడుతున్నామే తప్ప ఆ 5% కూడా తీసి అన్ని ప్రధానమైన ఆలయాల్లో, తిరుమలలో జరిగే శ్రీవాణి టిక్కెట్లతో పాటు అన్ని ఆలయాల్లో కూడా ఆన్లైన్ టికెటింగే పెట్టాలి. ఎక్కడ కూడా టిక్కెట్లు కియాస్కులు పెట్టి, కౌంటర్ పెట్టి డబ్బులు తీసుకొని టిక్కెట్లు ఇచ్చే పని ఉండకూడదు ఈ రాష్ట్రంలో అన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఈ టీటీడీ నిధులు మంజూరు చేసిన విషయం, అది మొత్తం ప్లాన్లు, అప్రూవల్స్ అన్నీ కూడా కమిషన్ రేట్కి వచ్చి ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేసి పంపాలా, మీరు వెంటనే పంపండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను కూడా ఈరోజు ఈ కార్యక్రమం అయిపోగానే కమిషనర్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇద్దరికి మెసేజ్ పెట్టి, లేకుంటే ఫోన్లో నేనే డైరెక్ట్గా మాట్లాడి వెంటనే వాటికి మంజూరు పత్రాలని పంపించమని చెప్పి ఆదేశాలు ఇస్తాను. లేకుంటే ఒకరోజు సమయంలో నేను అక్కడికి పోగానే ఫైల్ తెప్పించుకొని ఆర్డర్స్ ఇచ్చి పంపడం జరుగుతుంది. ఏ విషయంలో కూడా ఒక్క పైసా టీటీడీ వాళ్ళు మంజూరు చేసింది వెనక్కిపోయే ప్రసక్తి లేదు. టీటీడీ బోర్డుని, టీటీడీ అధికారుల్ని, చైర్మన్ గారిని అందరినీ ఒప్పించి మరింత ఎక్కువ నిధులు ఇక్కడికి తేవడానికే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ అందరూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ప్రస్తావన మీరు ఎత్తారు కాబట్టి నేను కూడా చెప్పాలి. మాకు వారసత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది 10.5 లక్షల కోట్ల అప్పు. ప్రతి సంవత్సరం 1,40,000 కోట్ల వడ్డీ. ఇది కట్టుతూనే మిగతా కార్యక్రమాలు చేయాలి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు చూసాం మేము. చూస్తే హెచ్ఆర్ అనేది అంటే ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల యొక్క నిష్పత్తి ఎంత ఉందంటే, ₹1 వస్తే 45-46 పైసలు ఉద్యోగుల జీతభత్యాలకు పోతుంది. కానీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ వల్ల కానివ్వండి, లేదంటే ఇటీవల పాత పాలకుల యొక్క పరిపాలన నిర్లక్ష్య వైఖరి వల్ల కానివ్వండి, ఇవాళ 98% నిధులు ఉద్యోగుల జీతభత్యాలకే పోతున్నాయి. 2% మిగిలే డబ్బే ఇవాళ సూపర్ 6 లాంటి సంక్షేమ పథకాలను చేస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులతో వచ్చే నిధులను కూడా మళ్లించి ప్రాజెక్టులను పూర్తి చేయాలని, అనేక ప్రధానమైనటువంటి కార్యక్రమాలను చేయాలని, మన రాజధాని నిర్మాణాన్ని చేసుకోవడానికి, అలాగే నీటి ప్రాజెక్టులను కూడా ఇవాళ తీసుకురావడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది. మనకి వచ్చే ఆదాయంలో మిగిలేది 2%. ₹100 ₹2 ప్రభుత్వంలో ఉంటుంది. ₹98 ప్రభుత్వ ఉద్యోగుల యొక్క జీతభత్యాలకే పోతుంది. ఇది ఏదో ఒకరు ఉద్యోగులు తప్పనో, లేకుంటే ఉద్యోగాలు ఎక్కువగా మా దగ్గర అడుగుతున్నారనే కాదు.
గత పాలనలో వచ్చినటువంటి నిర్లక్ష్య విధానం, దాన్ని సరిచేసే ప్రయత్నం చేయకపోవడం వల్ల ఇవాళ ఇంత భారం మోస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఈరోజు ఒక దార్శనికత కలిగినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండబట్టి ఈ ప్రభుత్వాన్ని నడపగలుగుతున్నాం. చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకోగలుగుతున్నాం. ఇవాళ సూపర్ 6 నెరవేర్చాం. సూపర్ 6తో పాటు 11 ఎన్నికల ప్రణాళికలో 11 విషయాలను పెట్టాం. దేవాదాయ శాఖలో 10 విషయాలకి జీవోలు ఇచ్చి ఇప్పుడు అమలు చేస్తున్నాం. ఈ ధూపదీప నైవేద్యం కానివ్వండి, అర్చకులకు కానివ్వండి, వేదం చదివిన వాళ్ళకి వేద ఉద్యోగం రావడం లేదు కాబట్టి ఆ వేదం చదివినటువంటి వాళ్ళకు కూడా ప్రతి నెల సంభావన కింద 3,000 రూపాయలు 3 సంవత్సరాల పాటు వాళ్ళు వైదిక కార్యక్రమాలు చేసుకొని ఆదాయం వచ్చే వరకు వాళ్ళకు కూడా ఇవాళ సంభావన కార్యక్రమం ఇస్తుంది. చూస్తాం దానికి అవసరమైన స్టాఫ్ ఎంత కావాలనేది కాదు మాకు ఒక సిస్టంలో ఒక ఎస్ఓపి ఉంది. ఎంతమందికి ఎంతమంది స్టాఫ్ కిచెన్లో ఉండాలి, సర్వింగ్ డైనింగ్ హాల్స్లో ఉండాలి, ఎంతమంది క్లీనింగ్లో ఉండాలి. దాని ప్రకారం ఏమైనా షార్టేజ్ ఉంటే ఎంత షార్టేజ్ ఉందో చూసి అవసరమైనటువంటి నంబర్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు. మీరు ఏ ప్రభుత్వాల సంగతి నాకు వద్దు, నా ప్రభుత్వం సంగతి చెప్తున్నాను. నేను ఆ మంత్రిగా ఇటీవలే మా దగ్గర మిగిలిపోయినటువంటి ఈఓ పోస్టులు ఇవన్నీ కూడా ఏపీపీఎస్సికి రాసి ఇవాళ ఎగ్జామ్ కూడా అయింది. త్వరలోనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఈఓ పోస్టులు దాదాపు 107 ఈఓ పోస్టులు మా దగ్గర ఖాళీలు ఉన్నాయి. ఇవి కూడా భర్తీ చేయడానికి మొన్ననే అనుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. వాటిని కూడా మేము ఏపీపీఎస్సి ద్వారా ఫిలప్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. ఏపీపీఎస్సి దానికి పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తాం. చూస్తాం దానికి అవసరమైన స్టాఫ్ ఎంత కావాలనేది కాదు మాకు ఒక సిస్టంలో ఒక ఎస్ఓపి ఉంది. ఎంతమందికి ఎంతమంది స్టాఫ్ కిచెన్లో ఉండాలి, సర్వింగ్ డైనింగ్ హాల్స్లో ఉండాలి, ఎంతమంది క్లీనింగ్లో ఉండాలి. దాని ప్రకారం ఏమైనా షార్టేజ్ ఉంటే ఎంత షార్టేజ్ ఉందో చూసి అవసరమైనటువంటి నంబర్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు. మీరు ఏ ప్రభుత్వాల సంగతి నాకు వద్దు, నా ప్రభుత్వం సంగతి చెప్తున్నాను. నేను ఆ మంత్రిగా ఇటీవలే మా దగ్గర మిగిలిపోయినటువంటి ఈఓ పోస్టులు ఇవన్నీ కూడా ఏపీపీఎస్సికి రాసి ఇవాళ ఎగ్జామ్ కూడా అయింది. త్వరలోనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. గ్రేడ్ 3 సంబంధించినటువంటి ఈఓ పోస్టులు దాదాపు 107 ఈఓ పోస్టులు మా దగ్గర ఖాళీలు ఉన్నాయి. ఇవి కూడా భర్తీ చేయడానికి మొన్ననే అనుమతి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. వాటిని కూడా మేము ఏపీపీఎస్సి ద్వారా ఫిలప్ చేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. ఏపీపీఎస్సి దానికి పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.